రీసెంట్‌గా జరిగిన ఒక ఇష్యూ అంబటి రాంబాబు గారు తప్పు చేసినా సరే జైలు నుంచి బయటకు వచ్చేసి అంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు గారు తప్పుడు మాటలు అన్నారు. మళ్ళీ దాని తర్వాత నేను అలా మాట్లాడి ఉండకూడదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల అలా అసభ్యంగా బూతు పురాణం అనకూడదని చెప్పి అన్నోడు. అతను మళ్ళీ సరే చట్టపరంగా మాటలకు సరే వెళ్ళాడు. నువ్వు వెళ్ళే వచ్చే ముందు నువ్వు ఏం చేయాలి? అయ్యో నేను తప్పు చేసిన శిక్ష అనుభవించిన, అలాంటిది నువ్వు ఎంత తల ఉంచుకొని మళ్ళీ ఇటువంటి జరగకుండా వెళ్ళిపోవాలి. అటువంటిది వారిని సినిమా పుష్పలాగా తగ్గేదిలే అన్నట్టు ఈ విధంగా పోజీసుకుంటూ పోతే నువ్వు పశ్చాత్తాపం పడ్డదాడా అంటే నువ్వు ఆ మాటలకు నువ్వు కరెక్ట్గా అన్నట్టే కదా, తప్పు చేసినట్టుగా మళ్ళీ శిక్ష అనిపించినా కూడా మళ్ళీ ఏదో సాధించినట్టుగా జైలుకి వెళ్ళి వచ్చినట్టుగా ఏదో తగ్గేదిలే. అది ఎంతవరకు కరెక్ట్ రాంబాబు గారు? మీరు బూతులు అన్నంత మాత్రం మీతో వాళ్ళు అన్నారనుకుంటున్నారా? మీరు ఒక మంత్రిగా పదవి చేసినారు, ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మీరు జనాల్లో తిరుగుతారు, ఆట పాట సంబరాలు చేస్తారు, అన్నీ చేస్తారు, సంక్రాంతి సంబరాలు చేస్తారు, డ్యాన్సులు వేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదేంది ఈ మాట బూతు పురాణం ఏంది? చేసిన దానికే కదా నువ్వు పోయి వచ్చింది. అంత మాత్రం దానికి ఏదో సాధించడం ఏదో చేసినట్టుగా ఈ తగ్గేదిలే అనే సింబల్ ఇచ్చి పోతే జనాలు నిన్ను ఎట్లా అర్థం చేసుకుంటారు? అది చాలా తప్పు రాంబాబు గారు. ఇకనైనా ఇప్పుడు గడ్డి మేసేదానికి బుద్ధి గడ్డి అన్నట్టు కానీ ఇంటికి నువ్వు పండించినా కూడా నీకు అంత సురుకు రాలేదంటే ఇక నీకు నువ్వు పండించా కానీ ఇక రాదు మరి నీకు. ఇక అంతకుమించి జనాలు తర్వాత అదే చేస్తారు. నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ తగ్గేదలే కాదు, తర్వాత ఆ తగ్గేదలే చేసుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టం ఇక రాంబాబు గారు. ఇప్పటికైనా మారండి, కొంచెం మార్పుగా మంచి మాటలు మాట్లాడండి, జనసంద్రంలో ఉండండి, జనక్షేత్రంలో మంచి నాయకుడు పనిచేయండి, అంతే కోరుకుంటారు. కానీ ఈ తప్పుడు పాటలకు, ఈ తప్పుడు వేషాలకు, ఈ తప్పుడు సింబల్కు తగ్గేది అంటే ఇక జనాలు తగ్గరు. ఆ తర్వాత ఈ విమరంతం మొత్తం ఇస్తారు. తర్వాత నీ ఇష్టం రాంబాబు గారు.